ఎక్సైజ్ శాఖపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెంచింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించబోతుంది. ఇటు అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా వారు నిర్ణయాలు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో ఎక్సైజ్ శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోకస్ పెంచారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఇకపై ఎలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు రిపోర్టును తెప్పించుకుంటున్నారు. అలాగే ఆదాయం ఎక్కడ తగ్గుతోంది, ఎక్కడ అవినీతి జరుగుతోంది అన్న దానిపై కూడా సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించకముందే లిక్కర్ రేట్లపై కొందరు అధికారులు లీకులివ్వడం కూడా దుమారాన్ని రేపుతోంది. మరోవైపు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ రవాణా ఎక్కువగా జరుగుతోందని గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో సరిహద్దు ప్రాంతాలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యానికి చెక్ పెట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టబోతోంది. రాబోయే రోజుల్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పెంపు, ఉద్యోగుల సర్దుబాటు, ప్రమోషన్లు, బదిలీల వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించింది.